మదనపల్లి బాలిక హత్య కేసుపై ఎస్పీ ధీరజ్ వివరణిచ్చారు. బాలిక హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఎస్పీ తెలిపారు. పిఎస్కు తీసుకెళ్తుండగా తప్పించుకున్నాడని, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలించాయన్నారు. చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైందన్నారు. మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా ఉండడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం, కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్లు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం